ఛాంపియన్స్ ట్రోఫీలో ఇక భారత జట్టు పేస్ బౌలింగ్ గురించి ఏమాత్రం ఆందోళన చెందనవసరం లేదు. న్యూజిలాండ్తో తొలి వార్మప్ లో ఆకట్టుకున్న మన ఫాస్ట్ బౌలర్లు రెండో మ్యాచ్లో నిప్పులు చిమ్మారు. భువనేశ్వర్, ఉమేష్లు ఒకరితో ఒకరు పోటీపడి వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. బ్యాటింగ్ లో కార్తిక్, పాండ్యా, ధావన్లు రాణించడంతో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా అసలు పోరుకు ధీమాగా సిద్ధమైంది. ప్రధాన మ్యాచ్లకు ముందు బంగ్లాదేశ్తో వార్మప్ పోరును భారత జట్టు బ్రహ్మాండంగా వాడుకుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో జట్టుకు కావలసినంత ప్రాక్టీస్ లభించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 240 పరుగులతో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. దినేష్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్లు చెలరేగిపోయారు. రూబెల్ హుస్సేన్ కు 3 వికెట్లు దక్కాయి. కోహ్లీ, ధోనీ, యువరాజ్ బ్యాటింగ్ కు దూరంగా ఉన్నారు. అనంతరం బంగ్లాదేశ్ 23.5 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలిపోయింది. మెహదీ హాసన్, మిరాజ్దే అత్యధిక స్కోర్. ఒక దశలో ఆ జట్టు 22 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మిరాజ్, సుంజముల్ కొద్దిసేపు వికెట్లు పడిపోకుండా పోరాడారు. షమి, బుమ్రా, పాండ్యా తలా ఒక వికెట్ పడగొట్టారు. మొత్తం 9 వికెట్లను పేసర్లే కూల్చగా ఒకే ఓవర్ వేసిన స్పిన్నర్ అశ్విన్ కూడా ఒక వికెట్ దక్కింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.